పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో ₹1 నష్టపరిహారం గాని కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదు. గత 5 ఏళ్ల నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపి నిర్వాసితులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. నాడు 2015లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబు మరలా 7 ఏళ్ల తర్వాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా నిర్వాసితులకు సంక్రాంతి కానుక అందించారు. ఎటువంటి హంగామా లేకుండానే ఒకే విడతగా 800 కోట్ల నిర్వాసితుల ఖాతాలో జమ చేసింది కూటమి ప్రభుత్వం. సీఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా పునరావాస కాలనీలో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చిన 3,385 కోట్ల రీయింబర్స్మెంట్ నిధులను కూడా ప్రాజెక్టు నిర్మాణానికి గాని నిర్వాసితులకు గాని అందించకుండా దారి మళ్లించి దోచుకున్న దుర్మార్గుడు జగన్. పోలవరం ప్రాజెక్టు విధ్వంసం చేసినట్లే నిర్వాసితులను సైతం నిలువున ముంచేశాడు జగన్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నిర్వాసితులకు నష్టపరిహారం పునరావాస కాలనీల నిర్మాణానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం. పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేసి 2026 నాటు జూన్ చేసి గౌరవప్రదంగా వారికి ఇల్లు అప్పగిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా 5 మండలాలు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి 3 మండలాలు, మొత్తం 222 రెవెన్యూ గ్రామాలు, 373 శివారు గ్రామాలు, మొత్తం 96,660 కుటుంబాలు ముంపుకు గురవుతున్నట్టుగా మనం గుర్తించడం జరిగింది అధ్యక్ష. ఇందులో ఇప్పుడు గౌరవ సభ్యులు ఐవీఆర్ గారు అడిగినట్లుగా 2 రకాలుగా, ఒకటి ఏదైతే +41.15 మీటర్స్ కాంటూర్ ఏదైతే ఉందో ఆ కాంటూర్ పరిధిలో 8 మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాలు, 172 శివారు గ్రామాలు, మొత్తంగా 38,060 నిర్వాసితుల కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 41.15 మీటర్స్ నుంచి 45.72 మీటర్స్ కాంటూర్ వరకు చూసినట్లయితే 6 మండలాల్లో 132 రెవెన్యూ గ్రామాల్లో 201 శివారు గ్రామాలు, మొత్తం 58,600 నిర్వాసితుల కుటుంబాలను ఐడెంటిఫై చేయడం అధ్యక్ష. ఈ రకంగా అప్ టు 45.72 వరకు మొత్తం చూసినట్లయితే 96,000